మిన్నీ గుడ్ మార్నింగ్. లేగవా? గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ మిన్నీ పాపా. గుడ్ మార్నింగ్. హాయ్ హాయ్ హాయ్. గుడ్ మార్నింగ్ చెప్పు. కిస్ ఇవ్వు. మమ్మీ దగ్గరికి వస్తున్నావా? అక్క అక్క పెద్ద పిల్లకేసిందే. అక్కకి గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ అక్క. నాకు ఇంకా నిద్ర సరిపోలేదు అక్క. మా మమ్మీ ఏమో లేపేసింది అక్క. ఏది నీ బిస్కెట్? ఏది మిన్ని? బిస్కెట్స్ తినకూడదు మిన్ని. ఎలా తింటుందో చూడు. ఎవరిచ్చారు బిస్కెట్? అక్క ఇచ్చిందా? ఇంకోటి ఇవ్వకమ్మా. ఆల్రెడీ బాదం పప్పులు జీడిపప్పులు అది పేస్ట్ ఉడకబెడుతున్నా. బిస్కెట్లు తినకూడదు. నువ్వు కూడా ఎక్కువ తినకూడదు. అవును, స్విచ్ ఆఫ్ చేసింది అన్నారు కదా. దీంతో ఆడుకో మిన్నీ. అది అక్కకి ఇవ్వు. ఇలా అనాలి మిన్నీ. యూ హ్యావ్ టు డూ లైక్ దిస్. ఇంగో ఇంగో ఇది చూడు. ఇంకో మిన్ని కరివేపాకు. దీని మీద కూర్చోబెడదాం. దీని మీద కూర్చో. కూర్చో కూర్చో కూర్చో. కూర్చోవా? కూర్చో. మరి ఎక్కడ తింటావు నువ్వు? తినకపోతే ఎలాగా? సాంగ్స్ పెట్టినా? వాటర్ ఏంటి? ఫుడ్ తినకుండా వాటర్. ఇది కూర్చో. బండి మీద కూర్చుంది కదా మరి. మిన్నీ బర్త్డే రోజు మా పెద్దమ్మ వాళ్ళు 1 డే ముందే వచ్చేసారు. ఎందుకంటే పనులు ఉంటాయి కదా, మా అత్తయ్యకి హెల్ప్ఫుల్గా ఉండిద్దని. మా మమ్మీ ఓన్ సిస్టర్ చిన్న పెద్దమ్మ, పెద్దమ్మ, అల్లం వెల్లుల్లి పేస్ట్లు, ఇంకా చాలా పనులు ఉంటాయి కదా. దీన్ని బయట తిప్పి నా ఓపిక అయిపోయి ఇంకా లోపల సాంగ్స్ పెట్టి కూర్చోపెడితే మంచిగా తినిద్ది. అందుకనే ఫాస్ట్ బీట్ ఉన్న సాంగ్ పెట్టి మళ్ళీ తినిపించడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను పెట్టే ఫుడ్ ఎలా ప్రిపేర్ చేశానో చెప్తాను. కొంచెం బియ్యము, కందిపప్పు, ఒక్క చిన్నులపాయి, కాస్త జీలకర్ర, నెయ్యి, పొటాటో, టమాటో అండ్ ఇంకా క్యారెట్. మీకు కావాలంటే వెజిటేబుల్స్ ఇంకొన్ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వీటిని అన్నిటిని కుక్కర్లో పెట్టేస్తాను. చిన్న కుక్కర్ ఉండేది కదా, దాంట్లో వాటిని మెత్తగా చేసేసి మంచిగా పప్పన్నంలాగా తినిపించేస్తాను. ఆఫ్టర్నూన్ మనం ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే కొన్నిసార్లు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కూడా పెట్టచ్చు. మా మమ్మీ అంతే పెట్టింది, సో నేను కూడా ఇంకా అదే పెట్టేశాను. అండ్ మినీ ఫుడ్ వ్లాగ్స్ నేను మెల్లగా అప్లోడ్ చేస్తాను. మకానాతో చేసేది మట్టుకు నేను లాస్ట్ టైం చెప్పాను కదా, బాదం పప్పులు అవన్నీ పేస్ట్ చేసి చేస్తుందని, కానీ అది ఇష్టంగా తినట్లేదు. మేబీ మకానా స్మెల్ వల్ల ఏమో. ఇంకా కర్డ్ రైస్ ఒకసారి పెట్టేస్తాము. కర్డ్ రైస్ మంచిగా మెత్తగా పిండేసేసి, ఎందుకంటే 1 ఇయర్ దాటింది కాబట్టి ఇది అది అని కాదు, ఒక 3 times మటుకే హెల్తీవి పెట్టిద్ది. లైక్ రాగి జావా, జొన్న జావా అండ్ ఇప్పుడు నేను చెప్పింది అండ్ ఇంకా మకానాది. మిగతా అప్పుడు మేము ఏది పెడితే అది
తినేస్తూ ఉండిద్ది. అంటే ఐ మీన్ మేము తినేటప్పుడు ఏది ఉంటే అది తినిద్ది. ఇప్పుడు నేను చెప్పింది ప్రిపరేషన్ ఇదే, ఇలా మెత్తగా చేసుకోవాలి. మరీ గట్టిగా కూడా ఉంచితే వాళ్ళు తినలేరు. సో ఎక్కువసేపు ఒక 5-6 విజిల్స్ రానివ్వండి. మంచి ట్రై చేయండి. నేను చెప్పింది ఇప్పుడు ఒకసారి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే బింది, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. చేసిన ఏం టిఫిన్ చేశారు? హ్యాపీ బర్త్డే టు హాఫే తినింది, కొంచెమే తినింది. మినీ గోరింటా పెట్టుకుంటుందా? హ్యాపీ బర్త్డే. మా ఫ్రెండ్ కూడా ముందే వచ్చింది. ఏదో దుబాయ్ సెట్ దిగినట్టు దిగుతుంది కదా. మా తమ్ముడు దాన్ని తీసుకురావాలనే మా తమ్ముడిని ఉంచాను. ఇది ఎప్పుడు చూసినా ప్రతి ఫంక్షన్కి నా దానికి మంచిగా 2 to 3 days ముందు వచ్చి బాగా హెల్ప్ చేసేది. అది అసలు దాన్ని గుర్తుపట్టట్లేదు. చూడు మినీ, నువ్వు వద్దు, నాకు నువ్వు వద్దు, బాయ్. మన లగేజ్ అంగ, మన లగేజ్ అది దుబాయ్ పడేసేవింది. హే మిన్నీ, హాయ్ చెప్పు. మినీ హాయ్ చెప్పు. హాయ్ 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 చెప్పు. మిన్నీ ఈజ్ సచ్ ఎ హ్యాపీ గర్ల్. అంటే ఎలా అంటే దాన్ని చూస్తే అన్నీ మర్చిపోతాము, అంత హ్యాపీగా అనిపించేది. మిన్నీ అనే కాదు, కిడ్స్ అంటేనే వాళ్ళ నవ్వు అదంతా ఏంటంటే కొంచెం అలా స్ట్రెస్లో ఉన్నప్పుడు వాళ్ళని చూస్తే అన్నీ మర్చిపోయి కాసేపు ఆడుకుంటే హ్యాపీగా అనిపించేది కదా. వీళ్ళు ఏంటంటే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి చుట్టుపక్కల అదంతా మంచిగా చూసుకుంటూ మేము కాసేపు చిట్ చాట్ చేసుకున్నాం. మా ఫ్రెండ్ నేను కలిసామంటే ఎప్పుడెప్పుడో సోదంతా కూడా చెప్పుకుంటాం. యూజువల్గా అమ్మాయిలు అంతే కదా, ఒకసారి కలిసామంటే ఎప్పుడెప్పుడో మాట్లాడుకుంటాము. మా చెల్లి కూడా ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం వచ్చింది. మెయిన్ మా ఫ్రెండ్ని దాన్ని బాగా అలవాటు చేసుకోమంటున్నా, ఎందుకంటే బర్త్డే రోజు డ్రెస్సెస్ చేంజ్ చేయడానికి వాటికి హెల్ప్ఫుల్ అవుతుందని. మా మమ్మీ, మా పెద్దమ్మ, మా వాళ్ళు అందరూ ఉంటారనుకోండి, దానికి బాగా పరిచయం అయిన వాళ్ళు. దీనికి కొంచెం అలవాటు అయితే సేఫ్ సైడ్, నేను ఎక్కువ రెడీ చేయటం అదంతా మా మమ్మీ ఫుడ్ అవి చూసుకుంటుందని. కొక్కోలు 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 అక్కో ఐదు చూపిరు, చిన్న కోడికి చూపిస్తాను. రావరా ఇప్పుడు నైట్ ఈవినింగ్ అయితే కొంచెం చీకటి పడ్డాలి. ఏం చేస్తున్నారే అంటే వాళ్ళు ఇస్తున్నారు, అయిపోతుంది. తను అవి చూపిస్తున్నావు కోళ్ళు. ఆయన కాదు, మీరు జాంకాయ అవి పెరగవు అయినా కదా, కొయ్యి అవి రావు ఇంకా అయిపోతున్నాను అలాగా నల్లబడిపోతున్నా. అరే అన్నీ వద్దు, ఊటిన దానికి ఒకటి చేతి ఇటు ఇటు దానికి పూర్తి మినియాంగో ఫ్రూట్ ఫ్రూట్ ఏంటిది ఫ్రూట్, అది వద్దంట. గుడ్, అటు కూడా పీకే, ఇది పట్టుకో అంటే నోట్లో పెట్టింది పీకే నాన్న అది కూడా. మా అత్తయ్య అయితే నిజంగానే సూపర్ ఉమెన్, జోక్స్ కాదు, ఎంత డేరింగ్ అండ్ డాషింగో ఎక్కి కోసేస్తుంది. మా ఇంటికి ఎవరు వచ్చినా కానీ కరివేపాకు ఇంకా వెజిటేబుల్స్ ఏమన్నా ఉంటే అవి కోసుకొని వెళ్తారు. సో మా పెద్దమ్మ వాళ్ళంతా ఇక్కడ అవే చేస్తున్నారు. అండ్ నైట్ బర్త్డేకి వెళ్ళిపోవడానికి అవన్నీ సరుకులు అవన్నీ మా అన్నయ్య వాళ్ళు పైకి ఎక్కిచ్చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఒక వీడియో క్లిప్ చూపిస్తాను చూడండి. హోలీ అప్పుడు విలేజ్లో అలాగ సాంగ్స్ పాడతారంట, బాగా అనిపించింది నాకు.
ఏం చేస్తున్నారు వాళ్ళు? క్లాప్స్ కొట్టు. క్లాప్స్ కొట్టు. కొట్టు క్లాప్స్ కొట్టు. ఎలా వాళ్ళ బ్యాచ్ లో నుంచి ఇచ్చేదానికి ఎంత పర్ఫార్మెన్స్ చేస్తున్నారు చూడు. ఏ పడతావే ఇటు చూపిదాన్ని. హోలీ అప్పుడు ఇలా సాంగ్ పాడి డ్యాన్స్ వేస్తారంట. మా మావయ్య చెప్పారు. వాళ్ళకి ఎంతో కొంత మనీ ఇచ్చి పంపిస్తారు. ఒక 5 మినిట్స్ కూడా కాదు, 2 to 3 మినిట్స్ వేశారు. మిన్ని మట్టుకు ఎగ్జైట్ అయింది, మంచిగా డ్యాన్స్ వేస్తూ వాళ్ళతో పాటు చేతులు ఊపుతూ ఉంది. నైట్ నా ఫేవరెట్ బిర్యానీ రుచి డాబాలో కృష్ణ ప్రాన్స్ బిర్యానీ తీసుకొచ్చాడు. అందరికీ తినేసి పడుకోవడమే. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బర్త్డే బ్లాగ్స్ త్వరగా పెట్టడానికి ట్రై చేస్తాను. బాయ్.